గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు షైన్ ఇండియా. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, షైన్ ఇండియా అకాడమీ ఇండియన్ పాలిటీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం ఇండియన్ పాలిటీని 17 చాప్టర్స్గా డివైడ్ చేశాం. 17 చాప్టర్స్గా డివైడ్ చేసి దాంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3గా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి దాని ప్రకారంగా మనం ఎవ్రీ టాపిక్ సంబంధించి ఎలా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, బేసిక్ లెవెల్లో రీడింగ్, ఇంటర్మీడియట్ లెవెల్లో లెవెల్ 2లో రివిజన్, లెవెల్ 3లో ప్రాక్టీస్ అండ్ పర్ఫెక్షన్ విధంగా మనం ఓవరాల్గా సబ్జెక్ట్ కవర్ అయ్యే విధంగా మనం క్వశ్చన్స్ ఎలా చేయాలో, ఎక్కడెక్కడ అభ్యర్థి మిస్టేక్ చేస్తాడో, ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేస్తూ మనం అనుకున్న జాబ్ను సాధించడానికి ఈ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నా ప్రిపరేషన్లో నేను చేసిన మిస్టేక్స్ అండ్ నా ప్రిపరేషన్లో నేను ఎలా క్వశ్చన్స్ని చేసేవాడిని, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని ఫాలో అయ్యేవాడిని. ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మనం గ్రూప్ డి నుండి యూపీఎస్సీ వరకు ఎక్కడ ఏది తీసుకున్నా ఇండియన్ పాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్ లేకుండా ఏ పేపర్ ఉండదండి. గ్రూప్ 2 నుండి మొదలు పెడితే యూపీఎస్సీ వరకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా పాలిటీ అనేది మస్ట్గా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్ టూ. అంటే మనం మంచిగా దీన్ని నేర్చుకొని ప్రతి క్వశ్చన్ని మనం మన సబ్జెక్ట్ అంతా ఓవరాల్గా అయిపోతే రివిజన్ మనం నీట్గా చేసుకొని బిట్స్ దగ్గరనే తడబడుతుంటారు. ఎక్కువ బిట్స్ దగ్గర ఏం తడబడతారంటే చూసి సడన్గా మిస్టేక్, అంటే అవును కాదు అనే దగ్గర, ఇన్కరెక్ట్ కరెక్ట్ అనే దగ్గర, అక్కడ సెంటెన్స్ని కరెక్ట్ చదవకపోవడం, ఇలాంటి వాటి వల్ల మిస్టేక్స్ అవుతాయి. ఈ టెస్ట్ సిరీస్ మొత్తాన్ని మనం ఎక్స్ప్లెనేషన్లో ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పుకుంటూ మనం అనుకున్న డ్రీమ్ జాబ్ని సాధించడం కోసం మనం ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతాం. ఆ ప్రిపరేషన్లో ఎలా మనం అంతా ప్రిపేర్ అయ్యి లాస్ట్కి జాబ్ రాకపోవడం ఒక మార్క్తోనో, లేకపోతే మనకు తెలిసిన బిట్స్ మిస్టేక్స్ చేయడం ద్వారా జాబ్ రాకపోవడము, లేకపోతే జాబ్ లిస్ట్లో పేరున్న మనం కొన్ని మిస్టేక్స్ వల్ల మనం అనుకున్న సర్వీస్ రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అవన్నిటిని రెక్టిఫై చేస్తూ మనం అనుకున్న డ్రీమ్ జాబ్ను సాధించడానికి, అందులో పాలిటీ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈ పాలిటీలో మనం హై స్కోర్ సాధించడానికి ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ షైన్ ఇండియా అకాడమీ రిక్వెస్ట్ మేరకు నేను చేయడం జరుగుతుంది. ఇది అందరూ ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తూ, ఇప్పుడు మనం టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా పార్లమెంట్ లెవెల్ 1కి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం అనే అంశం ఏ దేశం నుండి గ్రహించబడింది? రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం ఏ దేశం నుండి గ్రహించబడింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. చూడండి, ఇలాంటి క్వశ్చన్లు గ్రహించబడింది ఏ దేశం నుండి మనం తీసుకున్నామని అడగడం అనేది సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ కిందకి వస్తుందండి. సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ వెరీ వెరీ ఫేవరెట్ టాపిక్ ఫర్ ద ఎగ్జామినర్. అంటే మన దేశ రాజ్యాంగంలోని అంశాలు వివిధ దేశాల నుండి తీసుకొని దాంట్లో మన దేశానికి సూట్ అయ్యే అంశాలని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దానిలో భాగంగా ఏ దేశం నుండి ఏ అంశాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచాము అనే క్వశ్చన్ ఎగ్జామినర్ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి. ఈ క్వశ్చన్ కూడా అందులో భాగంగానే రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉన్నదనేది ఏ దేశం నుండి గ్రహించాడని చెప్తున్నాడు. చూసే ముందు నామమాత్రపు అధికారి అంటే ఏంది అంటే, నామమాత్రపు అధికారి, వాస్తవ కార్యనిర్వాహక అధికారి అని రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో తీసుకుంటే రాష్ట్రపతి నామమాత్రపు అధికారి అంటాం. నామమాత్రపు అధికారి అంటే అన్ని ఫంక్షన్స్ అంతా, ఎగ్జిక్యూషన్ అంతా ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి పేరు మీదనే జరిగినా కూడా ఎగ్జిక్యూషన్ చేసేది మాత్రం మంత్రిమండలి మరియు ప్రధానమంత్రి కలిపి. కాబట్టి నామమాత్రపు అధికారి అంటాం రాష్ట్రపతిని. ఈ ప్రొవిజన్ అనేది ఏ దేశం నుండి తీసుకున్నారు అంటే, ఇక్కడ ఆప్షన్లో చూస్తే ఫస్ట్ ఆప్షన్ అమెరికా ఇచ్చాడు, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 బ్రిటన్ అవుతుందండి. బ్రిటన్ మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించింది. ఆ బ్రిటన్ని తీసుకుంటే బ్రిటన్లో నామమాత్రపు అధికారిగా రాజు లేదా రాణి ఉంటారు. ఇక్కడ రాష్ట్రపతితో అక్కడ రాజుని రాణిని పోల్చొచ్చు. ఇక్కడ సేమ్ అక్కడ ప్రధానమంత్రి మంత్రిమండలి ఉన్నట్టే ఇక్కడ మనకు కూడా ప్రధానమంత్రి మంత్రిమండలి ఉంటుంది. కాబట్టి మనం 200 సంవత్సరాలు అక్కడ అలవాటైన సిస్టమ్నే మన వాళ్ళు రాజ్యాంగంలో మన దేశానికి సూట్ అవుతుందనే విధంగా రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ప్రధానమంత్రి మంత్రిమండలిని ఎగ్జిక్యూటివ్ బాడీగా తీసుకోవడం జరిగింది. బ్రిటన్ దేశం నుండి మనం దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ 2 బ్రిటన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, బాగానే ఉంది. మరి మిగతా 3 ఆప్షన్ల సంగతి ఏంటి? ఇప్పుడు మనం ఎప్పుడైనా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇలాంటి బిట్స్ చూసినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏదో తెలుసుకున్నాం. మరి మిగతా 3 ఆప్షన్ల నుండి ఏమైనా తెలుసుకోవచ్చా? దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఇప్పుడు బ్రిటన్ అనేది ఇక్కడ ఆన్సర్గా ఉంది. చూడండి, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా
వీటి నుండి మనం ఏమన్నా సోర్స్ తీసుకున్నామా, వీటి నుండి మనం ఏమైనా అంశాలను గ్రహించామా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్. అమెరికా నుండి ఏం తీసుకున్నామని ఇచ్చాడు, ఉపరాష్ట్రపతి పదవి. ఉపరాష్ట్రపతి పదవి అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం తీసుకున్నాం. ఇంకా ఏం తీసుకున్నాం అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి, అక్కడ బిల్ ఆఫ్ రైట్స్ అంటారు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం గ్రహించాం. ఇంకా కెనడా నుండి ఏం తీసుకున్నాం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం అనే అంశాన్ని తీసుకున్నాం. ఇది ఏ ఆర్టికల్ చెప్తుంది మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టెల్స్ అబౌట్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టుని రాజ్యాంగపరమైన విషయాల మీద సలహా కోరుతాడు. ఇక్కడ 143 అనే కోడ్ని మరి గుర్తుపెట్టుకోండి, ఐ లవ్ యూ 143 అంటారు. అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టుని ఆ విధంగా లవ్ అనే విధంగా కోడ్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ టెక్నిక్ వాడవచ్చు. నెక్స్ట్ చూడండి, ఆస్ట్రేలియా నుండి ఏం తీసుకున్నామంట, సాధారణ ఆర్థిక బిల్లుల విషయంలో సంయుక్త సమావేశాలు అని అంటున్నాడు. సంయుక్త సమావేశాలు అంటే జాయింట్ సిట్టింగ్స్. జాయింట్ సిట్టింగ్ అంటే లోక్సభ రాజ్యసభ మధ్యలో ఏదైనా బిల్లు విషయంలో వివాదాలు ఏర్పడిన, మనస్పర్ధ ఏర్పడిన, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఏర్పడితే రెండు బిల్ పాసేజ్ విషయంలో జాయింట్ సిట్టింగ్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. భారత రాష్ట్రపతి జాయింట్ సిట్టింగ్ని లోక్సభ రాజ్యసభ కలిపి ఏర్పాటు చేస్తాడు. ఆర్టికల్ 108 ప్రకారం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్ 108 ప్రకారం జాయింట్ సిట్టింగ్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. జాయింట్ సిట్టింగ్కి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారంటే లోక్సభ స్పీకర్ వ్యవహరిస్తాడు. లోక్సభ స్పీకర్ జాయింట్ సిట్టింగ్కి అధ్యక్షత వహిస్తాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా నుండి జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ తీసుకున్నాం. అలా వివిధ దేశాల నుండి మనం బిట్స్లో చూసుకుంటే వివిధ ఆప్షన్స్లో నుండి ఇంకా ఏమేమి నేర్చుకోవచ్చు అనేది మనం చేయడమే రివర్స్ ఇంజనీరింగ్. ఓన్లీ క్వశ్చన్కి ఏ ఆప్షనే కాకుండా మిగతా ఆప్షన్స్ల నుండి ఏం నేర్చుకోగలుగుతాం ఈ సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుండి. మీరు ఈ సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఒక టేబుల్ వేసుకొని ఏ దేశము ఏ అంశము అనేది ఒకే దగ్గర రాసుకుంటే ఫ్యూచర్లో ఇంకా దీన్ని డీప్గా మ్యాచింగ్లా అడగొచ్చు, స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్టా ఇన్కరెక్టా అడగొచ్చు. అలాంటి విషయాల్లో రేపు లెవెల్ 2, లెవెల్ 1 అనేది రీడింగ్ అండి, లెవెల్ 2 అనేది రివిజన్, లెవెల్ 3 అనేది ప్రాక్టీస్ అండ్ పర్ఫెక్షన్. అంటే మనం ఫస్ట్ రీడింగ్ చేస్తాము, నేర్చుకున్న దాని కొద్దీ రివిజన్ చేస్తాము, అట్లాస్ట్ ప్రాక్టీస్ పర్ఫెక్షన్కి ఎదుగుతాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా ఉందని బిట్ అనుకోవచ్చు, కానీ ఎంత నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం. ఆర్టికల్స్ గురించి చూసాం, వేరే దేశాల నుండి ఏమేమి గ్రహించామో చూసాం. అలా రివర్స్ ఇంజనీరింగ్లో నేర్చుకోవడం బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 2, రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన రాష్ట్రపతి మహాభియోగ తీర్మానాన్ని గురించి వివరిస్తుంది. మహాభియోగ తీర్మానం. మహాభియోగ తీర్మానం అంటే ఇంపీచ్మెంట్, రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనొచ్చు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి, ఆర్టికల్ 56, 61, 60, 59. 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఏ ఆర్టికల్ ఇంపీచ్మెంట్ గురించి చెప్తుంది అన్నాడు. ఆప్షన్ 2, ఆర్టికల్ 61 సేస్ అబౌట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏం చెప్తుంది మరి, ఇంపీచ్మెంట్ అనగానే రిమూవల్ అనగానే సరిపోతుందా, ఎలా రిమూవ్ చేస్తారు, దానికి ఫాలో అయ్యే ప్రొవిజన్స్ ఏంది, ఇవన్నీ చూద్దాం. 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. రాష్ట్రపతిని రిమూవ్ చేసే ముందు 14 రోజుల ముందు రాష్ట్రపతికి నోటీస్ ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు, అంటే ఒక ఎంపీ అనుకుంటే సింపుల్గా సింగిల్గా ఒక ఎంపీ అనుకుంటే రాష్ట్రపతి మీద తీర్మానం ప్రవేశపెట్టడానికి లేదు. సభలో 1/4 వంతు సభ్యులు ఆ తీర్మానానికి మద్దతుగా సంతకం చేయాలి. అలా చేసినప్పుడే ఆ తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది. ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 2/3 వంతు సభ్యులు మద్దతు ఇవ్వాలి. లోక్సభలో 2/3 వంతు, రాజ్యసభలో 2/3 వంతు సభ్యులు మద్దతు ఇస్తే రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం పూర్తవుతుంది, రాష్ట్రపతి తొలగిస్తారు. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ భారతదేశ రాష్ట్రపతి కూడా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడలేదు అనేది నోటీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3, కింది వాటిలో ఏవి రాష్ట్రపతి ఆర్థిక అధికారాలుగా పరిగణించబడవు? పదం చూడండి, పరిగణించబడవు అన్నాడు, ఆర్థిక అధికారాలు అన్నాడు. ఈ 2 పాయింట్స్ మీరు ఒకవేళ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ప్రాక్టీస్ సెషన్లో ఉంటే పెన్ను తీసుకొని ఇలా అండర్లైన్ చేస్తూ చదవండి క్వశ్చన్ని. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది. పరిగణించబడవు అన్నాడా, ఆర్థిక అధికారాలు అన్నాడా ఏంటని ఎక్కడైతే ఇంపార్టెంట్ అనుకున్నో 2 లైన్లు గీసుకోండి. 2 లైన్లు గీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ అప్పుడు ఆప్షన్స్ని చూడండి. ఇంకొంచెం క్లారిటీగా బిట్టు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1, ఆస్తుల జాతీయీకరణ బిల్లు. ఆస్తులను జాతీయీకరణం అంటే ఏంటి? ప్రైవేట్ ఆస్తుల్ని అంటే స్టేట్, దేశం స్వాధీనం చేసుకోవడం, దాన్ని జాతికి అంకితం చేయడాన్ని ఆస్తుల జాతీయీకరణ బిల్లు అంటారు. ఇది డబ్బుకు సంబంధించిందే కదా, ఆర్థిక విషయానికి సంబంధించిందే కదా, కాబట్టి ఈ ఆప్షన్ రాదు.
నెక్స్ట్, కేంద్ర వార్షిక ఆర్థిక నివేదిక అంటే ఏంది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. రాజ్యాంగం ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. జనరల్ వాడుక భాషలో దీన్ని మనం బడ్జెట్ అంటాం. బడ్జెట్ ఆర్టికల్ ఎంత? బడ్జెట్ గురించి చెప్పే అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వార్షిక ఆర్థిక నివేదిక గురించి చెప్పే ఆర్టికల్ ఎంత అంటే 112 అండి. 112. ఇది క్లియర్గా చెప్పొచ్చు కదా, ఇది ఆర్థిక అధికారమే కదా, డబ్బుకు సంబంధించిందే కదా, ఫైనాన్స్కి సంబంధించిందే కదా, కాబట్టి ఈ ఆన్సర్ కాదు, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ చూడండి, ఆర్థిక సంఘం చైర్మన్ను నియమించడం అన్నాడు. ఆర్థిక ఉంది, ఆర్థిక అని ఉందని చెప్పి ఇది కూడా కాదనుకునే అవకాశం ఉంది. కానీ చూడండి ఒకసారి. సరే, ఫస్ట్ 4th ఆప్షన్ చూద్దాం. కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉండడం అన్నాడు. ఆగంతుక నిధి అంటే ఏంది? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా 267 ఆర్టికల్లో దీని గురించి చెప్పబడుతుంది. ఈ ఆగంతుక నిధి అనేది ఆర్థికపరమైన విషయమే కదా, డబ్బుకు సంబంధించిన విషయమే కదా ఫండ్ అంటే. అది రాష్ట్రపతి ఆధీనంలో ఉందన్నాడు. ఓకే, ఇది ఆర్థిక సంబంధించిన విషయమే కాబట్టి ఈ ఆన్సర్ కూడా కాదు. ఆబ్వియస్గా ఇది పెట్టొచ్చు. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఏం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అంటే, ఆర్థిక సంఘం చైర్మన్ను నియమించడం కూడా రాష్ట్రపతే. కాకపోతే ఆర్థిక ఉందని చెప్పి ఇక్కడ ఆర్థిక ఉందని చెప్పి కన్ఫ్యూజ్ కావద్దు. ఆర్థిక ఉంది కదా, ఇదెందుకు కాదు అనొచ్చు. ఇక్కడ ఆర్థిక సంఘం గురించి చెప్పలేదు, చైర్మన్ నియమించడం అన్నాడు. చైర్మన్ నియమించడం అనేది కార్యనిర్వాహక అధికారము, ఆర్థిక పరమైన అధికారము కాదు. ఇందులో డబ్బుకు సంబంధించి ఏమీ లేదు చైర్మన్ నియమించడంలో. కాబట్టి ఇది కార్యనిర్వాహక అధికారము, కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ అధికారం తప్ప ఆర్థిక అధికారం కాదు. ఈ చిన్న పాయింట్ నోటీస్ చేయగలిగితే బిట్ పెట్టొచ్చు. చూడండి ఎక్స్ప్లెనేషన్. ఆర్థిక సంఘం చైర్మన్ నియమించడం రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారంగా పరిగణించబడుతుంది. ఓకే, ఇంతటితోనే ఆపేద్దామా? అసలు ఆర్థిక సంఘం అంటే ఏంటి? ఇది కదా మనం నేర్చుకోవాల్సి. ఆర్థిక సంఘం అంటే ఏంటి? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పబడుతుంది? ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పబడుతుంది. ఇంతటితోనే ఆపేద్దామా? ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ గురించి ఆర్టికల్ 280 చెప్తుంది. ఇప్పుడు ఎన్నో ఫైనాన్స్ కమిషన్ ఉంది. కరెంట్ అఫైర్స్ని స్టాటిక్కి లింక్ చేయడం, డైనమిక్ని స్టాటిక్ని కలిపి చదివినప్పుడే మార్క్ వస్తుంది. మొత్తం ఆర్థిక సంఘం గురించి చదువుతావు. ఇప్పుడు ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు చదవవు, బిట్లో అదే వస్తుంది. ఆర్థిక సంఘం చైర్మన్ నువ్వేమంటావు? కరెంట్ అఫైర్లో భాగం కాదు, అది పాలిటీలో కూడా భాగమే. ఇప్పుడు ఎన్నో ఆర్థిక సంఘం నడుస్తుంది? 16వ ఆర్థిక సంఘం నడుస్తుంది. ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు, దీని యొక్క కాల పరిమితి ఎంత, కాల వ్యవధి ఎంత, ఇదంతా మీరు కరెంట్ అఫైర్స్లో నేర్చుకోండి. ఇక్కడ కూడా దీన్ని లింక్ చేసుకుంటే ఇక్కడే ఫుల్ ఫ్లెడ్జ్గా చదివినట్టు అవుతుంది. ఈ బిట్ గ్రూప్ 2లో వచ్చింది, ఆల్రెడీ మొన్న గ్రూప్ 2లో వచ్చింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కమిషన్ చదివినప్పుడు కానీ దానికి కరెంట్ అఫైర్కి లింక్ చేసి చదివినప్పుడే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ చేసినట్టు అవుతుంది తప్ప ఇక్కడ వరకు చదివి వదిలేస్తే కాదు. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటాం, స్టాటిక్ ప్లస్ డైనమిక్ లింక్ చేస్తూ చదవడం అంటాం. ఓకే, ఇక్కడ ఆర్థిక సంఘం చైర్మన్ నియమించడం అనేది రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారం కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాల్లో ఏది ప్రత్యేక పరిస్థితుల్లో శిక్ష ఉపశమనాన్ని సూచిస్తుంది? ప్రత్యేక పరిస్థితుల్లో క్షమాభిక్ష అధికారాల్లో అన్నాడు. రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు ఎన్ని? క్షమాభిక్ష అధికారాల గురించి చెప్పే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం. క్షమాభిక్ష అధికారాలు. ఎన్ని రకాల క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి? 5 రకాలుగా ఉన్నాయి. పార్డన్ ఇక్కడ ఉంది, పార్డన్, కమ్యూట్, రిస్పైట్, రెమిషన్, రిప్రైవ్, ఇలా 5 రకాల పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి. దీంట్లో ఏ పార్డనింగ్ పవర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, దేని యొక్క అర్థం ఏంటి? తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇక్కడ ఇంగ్లీష్లోనే చదవాల్సి ఉంటుంది. దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చూసి తెలుగు మీడియంలో కూడా తెలుగు ట్రాన్స్లేషన్లో కూడా ఇవే పదాలు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. అది కొన్ని విషయాలు ఇట్లాంటి వెటో పవర్స్ విషయంలో, క్షమాభిక్ష అధికారాల విషయంలో ఇంగ్లీష్లోనే పదాలు వాడుతుంటాడు. కాబట్టి ఇక్కడ పార్డన్ అంటే ఏంటి, కమ్యూటేషన్ అంటే ఏంటి, రెమిషన్ అంటే ఏందో తెలుసుకుంటే ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఎప్పుడు ఇస్తారంటే స్త్రీల విషయంలో, గర్భధారణ విషయంలో కానీ, లేకపోతే వికలాంగులైనప్పుడు కానీ, ఏజ్ ఓల్డ్ అయినప్పుడు కానీ, ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు కానీ ప్రత్యేక పరిస్థితుల్లో క్షమాభిక్ష అధికారాలను ప్రెసిడెంట్ కల్పిస్తాడు. ఆప్షన్ 3 రెస్పైట్ ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం కల్పిస్తాడు. శిక్ష ఉపశమనాన్ని ఇస్తాడు. శిక్షా కాలాన్ని కానీ శిక్ష కఠినత్వాన్ని కానీ తగ్గిస్తాడు రాష్ట్రపతి.
కాబట్టి ఇక్కడ ఆన్సర్ రెస్పెక్ట్. మరి ఇక్కడతోనే అవుతామా? మిగతా అన్నీ కూడా ఏంటి, ఏం చెప్తున్నాయని నేర్చుకోవాలి. రేపు 4 ఆర్డర్లో ఇచ్చి ఇటు సైడ్ ఇచ్చి మ్యాచింగ్ అడగొచ్చు. ఏది ఏం చెప్తుంది అని మ్యాచింగ్ చేయండి అని అడగొచ్చు. లేకపోతే రెస్పెక్ట్ ఏం చెప్తుందో కమ్యూటేషన్కి ఇచ్చి, కమ్యూటేషన్ ఏం చెప్తుందో రెస్పెక్ట్కి ఇచ్చి, రివర్స్లో ఇచ్చి ఏ సరైనది ఏది సరికాంది ఏది అని అడగొచ్చు. అది లెవెల్ 2 లెవెల్ 3లో మనం చూస్తాము. కాకపోతే ఇక్కడ నేర్చుకుంటే బెస్ట్. క్షమాభిక్ష అధికారాలు ఏది ఏం చెప్తుంది అని నేర్చుకొని పెట్టుకుంటే బెస్ట్. ఓకే, జవాబు 3 రెస్పెక్ట్. ప్రత్యేక స్థితిలో గర్భాధారణ, వికలాంగులు, శిక్షాకాలాన్ని తగ్గించడం ఇది చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు? 10వ షెడ్యూల్ అన్నాడు. ఏ రాజ్యాంగ సవరణ అన్నాడు? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 61వ రాజ్యాంగ సవరణ, 24వ రాజ్యాంగ సవరణ, 52వ రాజ్యాంగ సవరణ, 91వ. ఈ 4ట్లో ఇప్పుడు చూద్దాం. అసలు 10వ షెడ్యూల్ అంటే ఏంది? అసలు షెడ్యూల్ అంటే ఏంది? భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? భారత రాజ్యాంగంలో అట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 12 షెడ్యూల్ ఉన్నాయి. ప్రారంభంలో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అంటే 4 జత చేయడం జరిగింది. 4 జత చేశాడంటే 4 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినట్టేగా. ఆ 4 రాజ్యాంగ సవరణలలో ఏంటివి? ఏ షెడ్యూల్ని జత చేశారు? ఈ 4 తెలుసుకుంటే అయిపోయినట్టేగా. షెడ్యూల్ 8 ఆల్రెడీ ఉన్నాయి అన్నాను. 9, 10, 11, 12. 9వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ? ఫస్ట్ రాజ్యాంగ సవరణ. 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ. అంటే ఇక్కడ బిట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 11వ షెడ్యూల్ 73. 12వ షెడ్యూల్ 74వ, 73వ, 74వ రాజ్యాంగ సవరణ. ఓకే, ఇప్పుడు ఈ 4 రాజ్యాంగ సవరణలు తెలుసుకున్నాం. 10వ షెడ్యూల్ని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇన్సర్ట్ చేశారని తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంతటితోనే ఆపేస్తామా? మిగతా 3 ఏంటి? ఇవి కూడా చూసుకోవాలి. 61వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించే చెప్పేది 61వ రాజ్యాంగ సవరణ. 24 ఏం చెప్తుంది? రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదం తెలపాలని చెప్తుంది 24వది. 91వది ఏం చెప్తుంది? మంత్రిమండలి సైజు 15% ఉండాలని చెప్తుంది. అలా ఈ 4 రాజ్యాంగ సవరణలు ఇచ్చి కూడా మ్యాచింగ్ అడగొచ్చు కదా. కాబట్టి ఒక ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్ ఏందనేది కాకుండా ఇవి కూడా చూడాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఒక క్వశ్చన్ని ఇంత సింపుల్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఒక ఆప్షన్ ఇచ్చాడు అనేది చూడకుండా దీంట్లో ఇంత సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనకి అనుకూలంగా ఉంది, ఇంత సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంది అనేది గుర్తిస్తే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 52వ రాజ్యాంగ సవరణ 1985వ సంవత్సరంలో జత చేయడం జరిగింది. మరి ఇంత చెప్పుకున్నాం. 10వ షెడ్యూల్ అంటే అసలు ఏం చెప్తుంది? ఫిరాయింపుల నిరోధం గురించి చెప్తుంది. అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తే వాళ్ళ ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ రద్దు అవుతుంది. దానికి ఉండే నియమాలు ఏంది అనేది చెప్పేదే ఫిరాయింపుల నిరోధం. ఎవరి టైంలో వచ్చింది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ టైంలో వచ్చింది. రాజీవ్ గాంధీ టైం పీరియడ్ కూడా ఇక్కడ చూడండి, 1985 to 1989 రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు ఇందిరాగాంధీ మరణం తర్వాత. ఇది కూడా ఇక్కడనే చూసుకుంటే అయిపోతుంది. దీని ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? ఓ 4 రాజ్యాంగ సవరణలు నేర్చుకున్నాం, షెడ్యూళ్ళ గురించి నేర్చుకున్నాం, రాజీవ్ గాంధీ టైం పీరియడ్ నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6. కింది వాటిలో ఏ కమిటీని సూపర్ క్యాబినెట్గా అభివర్ణిస్తారు అని అడిగాడు. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ ఆప్షన్ నెంబర్ 1, నెంబర్ 2 ఆర్థిక వ్యవహారాల కమిటీ, నెంబర్ 3 అపాయింట్మెంట్స్ కమిటీ, నెంబర్ 4 రాజకీయ వ్యవహారాల కమిటీ. ఈ 4 కమిటీలు క్యాబినెట్ కమిటీలు అండి. దీంట్లో ఆన్సర్ ఏముంటుందంటే రాజకీయ వ్యవహారాల కమిటీ. రాజకీయ వ్యవహారాల కమిటీ అంటే భారతదేశంలో దీంట్లో అందరూ మినిస్టర్లే మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు రాజకీయ వ్యవహారాల కమిటీ ఏం చేస్తుందంటే కాలమాన పరిస్థితులు ఇప్పుడు సామాజికంగా జరిగే భారతదేశంలో జరిగే వివాదాస్పదమైన అంశాలు ఏంటివి, కరెంటుగా నడుస్తున్న విషయాలేంటి, వేరే దేశంతో యుద్ధాల, అంతర్గతమైన విషయాల, రాజకీయాల, ఏదైనా సరే ఇంపార్టెంట్ టాపిక్స్ని రాజకీయ వ్యవహారాల కమిటీ డిస్కస్ చేస్తుంది. దీంట్లో ఆల్రెడీ క్యాబినెట్ మెంబర్సే ఉన్న ఇంపార్టెంట్ క్యాబినెట్ మెంబర్స్ ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి దీన్ని సూపర్ క్యాబినెట్గా పిలుస్తారు, రాజకీయ వ్యవహారాల కమిటీ. దీనికి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. మరి మిగతా 3 కమిటీలు ఏంటి చూద్దాం. అపాయింట్మెంట్స్ కమిటీ.
అపాయింట్మెంట్స్ కమిటీ అంటే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కమిషన్స్ గురించి కానీ ఏదైనా కమిటీస్ గురించి కానీ అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ కలిసి డిసిషన్ తీసుకుని దీనికి కూడా ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటాడు. ఇంకొకటి ఆర్థిక వ్యవహారాల కమిటీ, భారతదేశంలోని ఆర్థిక సంబంధమైన వ్యవహారాల గురించి ఈ క్యాబినెట్ కమిటీ డిస్కషన్ చేస్తుంది. దీనికి కూడా ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా లేని కమిటీ అని కూడా ఫ్యూచర్లో క్వశ్చన్ రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ. దీనికి హోమ్ మినిస్టర్ కానీ ఇతర సీనియర్ మినిస్టర్ కానీ చైర్మన్గా ఉంటాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ ఏంటండి? రాజకీయ వ్యవహారాల కమిటీ. దీన్ని సూపర్ క్యాబినెట్గా అభివర్ణిస్తారు. చూద్దాం. రాజకీయ వ్యవహారాల కమిటీగా చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటాడు చెప్పుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 7 పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సూచించిన ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏ ప్రధాని కాలంలో నియమించబడింది? ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏ ప్రధాని కాలంలో నియమించబడింది అంటున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, పివి నరసింహారావు. ఇందులో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ టైంలో ఇప్పటివరకు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, రాజీవ్ గాంధీ పీరియడ్ ఎంత? 1985 to 1989. 1985 to 1989 రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న పీరియడ్. ఎల్ఎం సింఘ్వి కమిటీని 1986లో నియమించారు. 1986లో ఈ కమిటీ ఏం సూచించిందంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తేనే ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, దీని సామర్థ్యం పెరుగుతుంది, కాబట్టి దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వండి అని చెప్పి ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచించింది. దానికి అనుగుణంగానే ఫ్యూచర్లో దానికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది పివి నరసింహారావు టైంలో. చూద్దాం. మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ ఏర్పాటు చేశాడు. అసలు ఇక్కడ చెప్పాలి, ఇప్పుడు మనం మొరార్జీ దేశాయ్ పీరియడ్ ఎంత? 1977 to 79 ప్రైమ్ మినిస్టర్గా ఉన్న పీరియడ్. 85 to 89 రాజీవ్ గాంధీ. విపి సింగ్ 1989 to 90. పివి నరసింహారావు 1991 to 96. ఇది ప్రధానమంత్రుల పీరియడ్ అండి. ప్రధానమంత్రులు ఏ టైంలో పనిచేస్తారన్న వీళ్ళ పీరియడ్ కరెక్ట్గా తెలిస్తే, ఒక్కొక్క ప్రధానమంత్రి టైంలో ఏమేమి సంస్కరణలు వచ్చాయో తెలిస్తే పాలిటీ చాలా వరకు ఈజీగా అర్థమవుతుంది. ఇయర్స్ గుర్తుండడానికి కానీ ఏ టైంలో ఏం డెవలప్మెంట్ జరిగింది రాజకీయంగా అని తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్స్ యొక్క పీరియడ్, వీళ్ళు ఏ పీరియడ్లో ప్రధానమంత్రిగా పనిచేశారని తెలుసుకోవడానికి వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకు వస్తుంది మళ్ళీ కూడా. మొరార్జీ దేశాయ్ టైంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. విపి సింగ్ టైంలో మండల్ కమిషన్ సిఫార్సులను అమలుకు శ్రీకారం చుట్టారన్నాడు. గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చిందండి. ఏమొచ్చిందంటే మండల్ కమిషన్ ఒక పేరు ఇచ్చాడు, ఇద్దరు ప్రధానమంత్రుల పేరు ఇచ్చాడు, అంటే జత ఇచ్చాడు. ఇచ్చి మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం, మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం ఏ ఇద్దరు ప్రధానమంత్రులకు సంబంధించిందని ఇచ్చాడు. పేరు ఇచ్చి మొరార్జీ దేశాయ్ విపి సింగ్, విపి సింగ్ పివి నరసింహారావు, పివి నరసింహారావు మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, ఇలా 4 పేర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. మొరార్జీ దేశాయ్ టైంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విపి సింగ్ టైంలో సిఫార్సులను, ఈ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం జరిగింది. ఈ టైం పీరియడ్ని, ఈ కమిషన్ గురించి ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ మండల్ కమిషన్ గురించి కూడా తెలుసుకోవచ్చా? మండల్ కమిషన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చా? మొరార్జీ దేశాయ్ టైం పీరియడ్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నామా? విపి సింగ్ గురించి మాట్లాడుకున్నామా? ఇలా ఇక్కడ ఓన్లీ మనం ఈ క్వశ్చన్కి లిమిట్ కాకుండా చాలా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, పివి నరసింహారావు టైంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. వచ్చింది కదా ఇంతకుముందు క్వశ్చన్లో. ఏమొచ్చింది? ఏ కమిటీ సూచించిందని చెప్పుకున్నాం? ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచించారు. మరి చెప్పవచ్చా? 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. అయితే ఇది ఏ కమిటీ సూచనల మేరకు జరిగింది అని అడగొచ్చా? అడిగినప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నామా? ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచనల మేరకు రాజ్యాంగ హోదా వచ్చిందని చదువుకున్నామా? అంతకుముందు క్వశ్చన్లో ఏం చదువుకున్నాం? 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఏ షెడ్యూల్ చేర్చారని చదువుకున్నాం? 11th షెడ్యూల్ అని చెప్పుకున్నామా? 74 ద్వారా 12th షెడ్యూల్ అని చెప్పుకున్నామా? ఇంటర్లింకింగ్ ఆఫ్ ద టాపిక్స్ అర్థమవుతుంది కదా. ఇంటర్లింకింగ్ చేసుకుంటూ అలా చేయాలి క్వశ్చన్స్. ఇప్పుడు మనకి క్వశ్చన్కి ఏదో ఇండివిజువల్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నట్టు కాకుండా హోల్ సబ్జెక్ట్ని మనం డీల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క దగ్గరనే మొత్తం హోల్ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. ఈ కింది వాటిలో లోక్సభ తొలి సమావేశ కాలాన్ని గుర్తించండి అంటున్నాడు. లోక్సభ తొలి సమావేశ కాలం అన్న పప్పులో కాలేజ్ 1947 కాబట్టి, ఫస్ట్లో 1947లో స్వాతంత్రం వచ్చింది కాబట్టి లోక్సభ అప్పుడే ఉంటుంది కదా. కాబట్టి ఇది ఏది కాదు, 52లు ఉన్నాయి కాబట్టి ఏది కాదు అని అనుకోవద్దు. 1947లో ఏర్పడింది మధ్యంతర ప్రభుత్వం. తొలిసారి లోక్సభకు భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలు 1951, 52 మధ్యలో జరిగాయి.
కాబట్టి లోక్సభ తొలి సమావేశం 1952లోనే జరిగినట్టు. 1952 మే 13th రోజు లోక్సభ తొలి సమావేశం జరిగింది. ఆప్షన్ నెంబర్ 2 1952 మే 13 ఇస్ ద రైట్ ఆన్సర్. 1952 ఏప్రిల్ 17 లోక్సభ ఏర్పాటు, రాజ్యసభ ఏర్పాటు ఏప్రిల్ 3. క్వశ్చన్ నెంబర్ 9. ఈ కింది వాటిలో ఉభయ సభలకు సమాన అధికారాలు లేని అంశాలను గుర్తించండి అన్నాడు. ఉన్న అంశాలను లేదు, లేని అంశాలు అన్నాడు. రాజ్యాంగ సవరణ అంశాలు ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2 ఉపరాష్ట్రపతి తొలగింపు, ఆప్షన్ నెంబర్ 3 సభా హక్కులు జీతభత్యాలు, 4 మంత్రి పదవులు చేపట్టడం. ఆప్షన్ నెంబర్ 1 చూడండి, రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణకు సంబంధించి 2 సభలు ఉభయ సభలు ఆమోదించాల్సిందే రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా కావాలంటే. కాబట్టి వీటికి సమాన అధికారాలు ఉన్నట్టు, ఇక్కడ లేని అంశం అన్నాడు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూడండి, సభా హక్కులు అన్నాడు. ఇప్పుడు సభా హక్కులు అన్నప్పుడు రాజ్యసభ మెంబర్కైనా లోక్సభ మెంబర్కైనా సభా హక్కులు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి సేమ్ ఉంటాయి. దానికి ఉభయ సభల సమాన అధికారాలకు ఏం సంబంధం లేదు, రాంగ్ ఆన్సర్. మంత్రి పదవులు చూడండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది. మంత్రి పదవులు ఓన్లీ లోక్సభ సభ్యుడే చేపట్టొచ్చా, రాజ్యసభ సభ్యుడు కూడా మంత్రిగా ఉండొచ్చా? లోక్సభ సభ్యుడు రాజ్యసభ సభ్యులు ఇద్దరు మంత్రులుగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇద్దరు కాని వ్యక్తులు కూడా, లోక్సభ రాజ్యసభలో లేని వ్యక్తి కూడా 6 నెలల పాటు మంత్రిగా ఉండొచ్చు. 6 నెలల లోపు ఏదో ఒక సభకు సభ్యుడిగా ఎన్నికవ్వాలి. కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా ఏంటంట, ఉపరాష్ట్రపతి తొలగింపు అంశం. క్లియర్, ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు. కాబట్టి ఉపరాష్ట్రపతి తొలగింపులో ఈ రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు. కాబట్టి రాజ్యసభలోనే బిల్లు ఫస్ట్ ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో బిల్లు పాస్ కావాలి. పాస్ అయ్యాక లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ అవుతే సరిపోతుంది. కాబట్టి ఉపరాష్ట్రపతి తొలగింపు అంశంలో రాజ్యసభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. కాబట్టి సమాన అధికారాలు లేని అంశం ఏంటి, ఉపరాష్ట్రపతి తొలగింపు అంశం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయ సభలకు సమాన అధికారాలు కల్పించినప్పటికీ వారి తొలగింపు తీర్మానం తొలిసారిగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. మరియు రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో సింపుల్ మెజారిటీ. కాబట్టి రాజ్యసభకు కొన్ని ఎక్కువ అధికారాలు ఉన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 10. భారత రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నిబంధన ఏ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది? రాజ్యసభ సభ్యులు అంటూ మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసాం. సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాం. అంటే ఏ దేశం నుండి ఏ నియమాన్ని మన దేశపు రాజ్యాంగం స్వీకరించింది అనేది. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, జర్మనీ, జపాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్, బ్రిటన్ అనుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దీంట్లో ఆప్షన్ నెంబర్ 3 దక్షిణాఫ్రికా అనేది రైట్ ఆన్సర్ అండి. దక్షిణాఫ్రికా నుండి రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన విషయాన్ని మనం స్వీకరించడం జరిగింది. ఓకే, మరి మిగతా జర్మనీ నుండి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, జపాన్ నుండి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ఒక నియమాన్ని, ఇక బ్రిటన్ నుండి సరే చాలా తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్లో కూడా మనం ఏం చూసాం, రాష్ట్రపతి నామమాత్రపు అధికారాన్ని బ్రిటన్ నుండి మనం తీసుకున్నాం అనేది చూసాం. కాబట్టి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే దగ్గర ఈ పాయింట్ కూడా మళ్ళీ వెంటనే ఆ టేబుల్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ కింది వాటిలో భారతదేశంలో తొలి మహిళా స్పీకర్ను గుర్తించండి అన్నాడు. భారతదేశంలో తొలి మహిళా స్పీకర్ అనగానే టక్కున పప్పుల కాలేజ్ లోక్సభ స్పీకర్ అనుకోవద్దండి, భారతదేశంలోనే అన్నాడు. అంటే భారతదేశంలో అసెంబ్లీలో కూడా కావచ్చు. కాబట్టి ఆప్షన్ చూడండి, మీరా కుమార్ ఆప్షన్ 1, రుక్మిణీదేవి అరుందేల్ ఆప్షన్ 2, వైలెట్ అల్వా ఆప్షన్ 3, 4 షానోదేవి. ఆప్షన్ 4 షానోదేవి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి పంజాబ్ అసెంబ్లీకి స్పీకర్గా పనిచేసిందండి. స్పీకర్గా పనిచేసిన తొలి మహిళ షానోదేవి, అసెంబ్లీకి కానీ లోక్సభ కానీ. తరువాత భారత లోక్సభకి మీరా కుమార్ గారు తొలి మహిళా స్పీకర్గా చేశారు. కానీ మహిళా స్పీకర్గా చేసిన మొట్టమొదటి వ్యక్తి షానోదేవి. లోక్సభలో అనిచ్చినప్పుడు మీరా కుమార్ అనేది ఆన్సర్ అవుతుంది, కానీ లోక్సభలో ఇవ్వలేదు. తొలి మహిళా స్పీకర్ భారతదేశం మొత్తంలోనే అన్నారు, షానోదేవి ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశం యొక్క తొలి మహిళా స్పీకర్ లోక్సభలో మీరా కుమార్. రాజ్యసభకు నామినేట్ అయిన తొలి మహిళ రుక్మిణీదేవి అరుందేల్. ఈమె దేవదాసి వ్యవస్థ నిర్మూలన గురించి చాలా పోరాటం చేసింది. దేవదాసి వ్యవస్థ నిర్మూలన గురించి. భరతనాట్యంలో సిద్ధాస్తురాలు. భరతనాట్యంలో మీరు సోషియాలజీలో రుక్మిణీదేవి అరుందేల్ గురించి చదువుతారు. వైలెట్ అల్వా గారు తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ అంటే ఎక్కడ ఉంటారు, రాజ్యసభకు ఉంటారు. రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు, ఉపరాష్ట్రపతి ఉంటారు. డిప్యూటీ చైర్మన్గా రాజ్యసభలోని వ్యక్తుల నుండి ఒకరిని డిప్యూటీ చైర్మన్గా అనుకుంటారు.
అలా ఎన్నుకోబడిన వాళ్ళలో తొలి మహిళ వైలెట్ ఆల్వా గారు. పోయినసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వారిని పోటీలో ఉంచడం జరిగింది ప్రతిపక్షం తరఫున, కాబట్టి ఈమె గుర్తు. మీరా కుమార్ గారు కాంగ్రెస్ నుండి చేశారు, తొలి మహిళా స్పీకర్ 2009 to 14 చేశారు. తెలంగాణ బిల్ పాస్ అయినప్పుడు స్పీకర్గా ఉన్న వ్యక్తి ఎవరు అని కూడా అడిగారు చాలాసార్లు. తెలంగాణ మూవ్మెంట్లో ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరా కుమార్ స్పీకర్గా చేసిన వ్యక్తి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. క్యాబినెట్ అనే పదం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచబడింది? క్యాబినెట్ అనే పదం అన్నాడు. మంత్రి మండలి అనే పదం ఉందండి రాజ్యాంగంలో. ఆర్టికల్ 74, 75, 76 ఈ అన్ని ఆర్టికల్స్లో మంత్రి మండలి అనే పదం ఉంది. కానీ మనం క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ అంటుంటాం కదా. ఆ క్యాబినెట్ అనే పదం రాజ్యాంగంలో ఉందా లేదా అంటే ఇప్పుడు ఉంది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు అంటే చూడండి, ఆప్షన్ నెంబర్ 1 42, నెంబర్ 2 33, 44th, 84th ఇలా 4 ఆప్షన్లు ఇచ్చాడు. దీంట్లో ఆప్షన్ నెంబర్ 3 44th అమెండ్మెంట్ అనేది కరెక్ట్ అండి. 44th రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ అనేది అంశం. ఈ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణలో జరిగిన కొన్ని మిస్టేక్స్ మీద లేకపోతే కొన్ని తప్పుల మీద సవరించడానికి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. దీనిలో భాగంగా ఏం చేశారంటే అప్పుడు అంతకుముందు ప్రధానమంత్రి సూచన మేరకు డైరెక్ట్గా అంతర్గతంగా ఎమర్జెన్సీ విధించారు 1975లో. ఇలా కరెక్ట్ కాదు, ఒక లిఖితపూర్వక హామీ ఉండాలని చెప్పి క్యాబినెట్ లిఖితపూర్వక హామీ మేరకు మాత్రమే ఎమర్జెన్సీని ప్రకటించాలి అని చెప్పి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఏ ప్రభుత్వం ఉంది? 1978 అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మొరార్జీ దేశాయ్ టైం పీరియడ్ అని మాట్లాడుకున్నాం. 1977 to 79 జనతా గవర్నమెంట్ అని మాట్లాడుకున్నాం. జనతా గవర్నమెంట్ టైంలో మొరార్జీ దేశాయ్ టైంలో 1978లో 44వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. చేసి మామూలుగా అయినా సరే క్యాబినెట్ లిఖితపూర్వక హామీ మేరకు మాత్రమే ఎమర్జెన్సీని విధించాలి తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ అనే పదం ఉన్నట్ట అంటే ఉన్నట్టు, ఒక్క దగ్గర మాత్రమే. ఎక్కడ? ఆర్టికల్ 352 ఏం చెప్తుంది? జాతీయ అత్యవసర స్థితి, నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర స్థితి 44వ రాజ్యాంగం. దీని ద్వారా క్యాబినెట్ లిఖితపూర్వక హామీతో మాత్రమే జాతీయ అత్యవసర స్థితి విధించబడుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది అది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13. ఈ కింది ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలు నిర్వహించబడతాయి అన్నాడు. మనం సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దగ్గర ఏం చదువుకున్నాం? ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఎక్కడి నుండి తీసుకున్నాం, ఏ దేశం నుండి తీసుకున్నామని చదువుకున్నామా? ఆస్ట్రేలియా నుండి తీసుకున్నామని చెప్పుకున్నాం. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏ ఆర్టికల్ ప్రకారం, ఇది కూడా చెప్పుకున్నాం మనం ఇంతకుముందే. ఆర్టికల్స్ ఏమి ఇచ్చాడు? 108, 118, 117, 110 అని ఇచ్చాడు. ఆప్షన్ 1 ఆర్టికల్ 108, అంబులెన్స్ గుర్తుపెట్టుకోండి, 108 దాని ప్రకారం సంయుక్త సమావేశాలు జరుగుతాయి. సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, ప్రెసిడెంట్. అధ్యక్షత వహించేది స్పీకర్, లోక్సభ స్పీకర్. ఇది కూడా చదువుకున్నాం ఇంతకుముందే. మళ్ళీ లింకింగ్ వస్తుంది, లింక్ చేసుకోండి ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్కి. ఆర్టికల్ 108 ప్రకారం సంయుక్త సమావేశాలు ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తాడు, లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఆస్ట్రేలియా నుండి తీసుకున్నామని చదువుకున్నాం, ఆస్ట్రేలియా నుండి. ఓకే, ఆప్షన్ 1 108 ఇస్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు, స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 14. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రధానమంత్రి నియమానికి అర్హతలను వివరిస్తుంది? ప్రధానమంత్రిని నియమించాలంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏమేమి అర్హతలను సూచించింది అన్నట్టుగా ఈ క్వశ్చన్ అడిగారు. ఆర్టికల్ 58, 66, 84 ఏది కాదు. దీంట్లో ఆన్సర్ ఏదంటే ఏది కాదండి. ఎందుకంటే ప్రధానమంత్రి అర్హతలు, ఆయనని ఎలా నియమించాలి ఏంది అనేది స్పెసిఫిక్గా ఏ ఆర్టికల్లో చెప్పలేదు. మరి ఎలా నియమిస్తారు అంటే మెజారిటీ పార్టీ ఏదైతే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఏ పార్టీ సాధిస్తుందో ఆ పార్టీ నాయకుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఎంపీలు నిర్ణయించిన మేరకు ప్రధానమంత్రిగా నియమితుడు అవుతాడు. కాబట్టి ఏ ఆర్టికల్లో స్పెసిఫిక్గా ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చెప్పలేదు కాబట్టి ఏది కాదు అనేది ఆన్సర్ అవుతుంది. ప్రధానమంత్రి నియమానికి ప్రత్యేక నిబంధనలు లేవు. పార్లమెంట్ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మెజారిటీ నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు. 58 ఇక్కడ ఉన్నాయి చూడండి మిగతా ఆర్టికల్స్. 58 రాష్ట్రపతి అర్హతలు, 66 ఉపరాష్ట్రపతి. 50స్లో ఆర్టికల్స్ 50స్లో రాష్ట్రపతి గురించి ఆర్టికల్స్ ఉంటాయి, 60స్లో ఉపరాష్ట్రపతి గురించి ఉంటాయి, వైస్ ప్రెసిడెంట్ గురించి.
70స్లో కేంద్ర ప్రభుత్వం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఉంటాయి ఆర్టికల్స్, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా అంటే 50స్లో చూసినప్పుడు ఏదైనా గెస్ట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉంటాయి అన్నప్పుడు గెస్ట్లో చేయొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఎలిమినేషన్లో కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. 1975లో భారతదేశంలో అంతర్గత ఎమర్జెన్సీ విధించిన భారత రాష్ట్రపతి ఎవరన్నాడు? ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ అని మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చింది? 75 నుండి 77 మధ్యలో ఎమర్జెన్సీ నడిచింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ. ఓకే, ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాడు. ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆప్షన్స్ ఏమిచ్చాడు? జాకిర్ హుస్సేన్, ఆప్షన్ నెంబర్ 1. నెంబర్ 2 వివి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి. ఓకే, దీంట్లో ఆప్షన్ 3 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనే వ్యక్తి అంతర్గత ఎమర్జెన్సీ సమయంలో భారత రాష్ట్రపతిగా ఉన్నారు. ప్రధానమంత్రి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇందిరాగాంధీ గారు సూచనల మేరకు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు డైరెక్ట్గా అంతర్గత ఎమర్జెన్సీ విధించారు. దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాయి కదా 44వ రాజ్యాంగ సవరణలో, డైరెక్ట్గా ప్రెసిడెంట్ అలా చేయడానికి లేదు, క్యాబినెట్ లిఖితపూర్వక హామీ ఉండాలని చెప్పి సవరణ చేశారని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనే వ్యక్తి 5వ రాష్ట్రపతి, భారతదేశానికి 5వ రాష్ట్రపతి. 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. ఈయన జనతా గవర్నమెంట్ సపోర్ట్ చేసినప్పుడు రాష్ట్రపతి అయ్యాడు, జనతా గవర్నమెంట్ సపోర్ట్తో అయ్యాడు. వివి గిరి 4వ రాష్ట్రపతి, జాకిర్ హుస్సేన్ 3వ రాష్ట్రపతి. అంటే క్రోనాలజికల్గా కూడా రేపు అడగొచ్చు కదా, ప్రెసిడెంట్ల యొక్క లిస్ట్ ఇచ్చి వరుస క్రమంలో అమర్చండి, వీళ్ళు పదవి చేసిన ఆర్డర్లో అమర్చండి అని అడగొచ్చు కదా. ఆ విధంగా ఈ క్వశ్చన్ ఉపయోగపడుతుంది. ప్రెసిడెంట్స్ ఆర్డర్, ప్రైమ్ మినిస్టర్స్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్.